బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త సాంకేతిక విప్లవం మొదలవుతోంది. ఉద్దండరాయునిపాలెంలో నేడు క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భూమి పూజ నిర్వహించనున్నారు. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 మంది యువతకు శిక్షణ, వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు తన భవిష్యత్తు విజన్కు ప్రజలకు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త సాంకేతిక విప్లవం మొదలవుతోంది. ఉద్దండరాయునిపాలెంలో నేడు క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోని తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 మంది యువతకు శిక్షణ, వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు తన భవిష్యత్తు విజన్ను ప్రజలకు వివరించనున్నారు. దీని గురించి మరింత సమాచారం ఆ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఒక రకంగా చెప్తే ఆంధ్రప్రదేశ్ యువతకు ఇదొక వరం లాంటిదే. ఎందుకంటే క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటర్ సెంటర్ కి సంబంధించినటువంటి భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పేటువంటి చారిత్రక ఘట్టానికి అమరావతి వేదిక కాబోతూ ఉంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేటువంటి లక్ష్యంతో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఒక పక్క తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలు స్థలాన్ని కేటాయించింది. మధ్యాహ్నం 2:45 చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 3 గంటలకు ఉద్దండరాయునిపాలెం చేరుకుంటారు. అక్కడి కార్యక్రమంలో పాల్గొని అనంతరం నంద నివాసానికి వెళ్తారు. అయితే ఏదైతే అమరావతిలో రూపుదిద్దుకుంటున్నటువంటి క్వాంటం వ్యాలీ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలుస్తుందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెప్తూ ఉంది. భారతదేశపు మొదటి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటం కంప్యూటరింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల పరిశోధనలో ఆవిష్కరణలు, ఉత్పత్తి నైపుణ్యాభివృద్ధి ఇక్కడ చోటు దక్కనుంది. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటం హబ్బుల సరసన అమరావతిని నిలపాలనేటువంటి లక్ష్యం పనిచేస్తూ ఉన్నాడు. మొత్తంగా పరిశోధన కేంద్రాలు, అదేవిధంగా సంస్థ పెట్టుబడుల కోసం ఇక్కడ పెద్ద ఎత్తున ఆ యువతకి ఉపాధి కూడా లభించేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వేలాది మందికి అమరావతిలోనే క్వాంటం కంప్యూటర్ ఇంజనీర్లుగా మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా అన్ని రకాలుగా కసరత్తు చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో క్వాంటం కంప్యూటర్ సెంటర్ అందుబాటులోకి రాబోతున్నటువంటి వార్తలు వెలుగులోకి వచ్చాయో, గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఏదైతే ఆ సైబరాబాద్ కు సంబంధించి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో అంతకు మించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తారు, అమరావతి వైపు ప్రపంచం మొత్తం తిరిగి చూసే విధంగా చేస్తారంటూ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. దానికి తగిన విధంగానే అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కంపెనీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వేగవంతంగా వాటికి అన్ని రకాల కూడా సదుపాయాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇక్కడ ఆ భవనానికి కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.